రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి దైవజనుడిగా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లో ఉన్న వారందరికీ వందనాలు. కొంత సమయం అమూల్యమైన విలువైన కొన్ని మాటలను నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇంకెవరైనా సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే దయచేసి ఆఫ్ చేయండి. ప్రభు యొక్క సన్నిధానంలో జాగ్రత్తగా నా దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవజనుడైన ప్రవక్త అయిన జకరియా అనేక దర్శనాలు చూస్తూ ఆ దర్శన యొక్క భావాన్ని పరిశుద్ధ గ్రంథంలో జకరియా అనే పుస్తకం రాయబడింది. ప్రవక్త అయిన జకరియా, జెరుబ్బబేలు, నెహెమ్యా, ఎజ్రా ఇవంతా ఒక కాలానికి చెందినవారు. వీరందరూ బబులోను రాజ్యంలో పుట్టి పెరిగారు. కోరేషు ఏలుబడిలో 70 ఏళ్ళ దేవుడు నిర్ణయించిన కాలం తర్వాత ఆ బబులోను రాజ్యము నుంచి తిరిగి యెరూషలేమునకు ప్రయాణమైన గుంపులో వీరందరూ ఉంటారు. ఈ ప్రవక్త అయిన జకరియా ఒకరోజు దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో దేవుడు మహిమ కలిగిన సింహాసనములో కూర్చొని, ఆ సింహాసనములో ఇరుపక్కన 2 ఒలీవ కొమ్మలు. ఆ దర్శన భావమంతా ఆ దైవజనుడు చూస్తూ, దేవా ఈ దర్శనం ఏంటి, ఈ దర్శన భావం ఏంటి అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ప్రభు అంటాడు, ఇది నీకు అర్థం కాలేదా? లేదయ్యా, నాకు అర్థం కాలే అని చెప్పినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట దైవజనుడైన ప్రవక్త అయిన జకరియతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథం అందరం తెరిస్తాం. జకరియా పుస్తకం 7వ అధ్యాయం, జకరియా గ్రంథం 4వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4వ అధ్యాయం జకరియా పుస్తకం 5వ వాక్యం నుంచి మనం చదువుదాం. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా, నాకు ఈ భావం, ఈ దర్శనం అర్థం కావడం లేదు, నాకు తెలియదు అని అంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బబేలు నాకు ప్రత్యక్షమగు దేవుని వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదను భూముగా చేయబడుతావు. ఆమెన్. చదముష్యారుగా ఆమెన్. దైవజనుడైన జకరియాతో దర్శనములో జెరుబ్బబేలు అనబడుతున్న ఒక దైవజనుడి గురించి దేవుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు అర్థం చేసుకోండి. జెరుబ్బబేలు వెళ్తున్న ఈ సేవలో వారి ముందు ఒక యెరూషలేం ప్రాకారాలు కట్టాలి. ఒక సువిశాలమైన ప్రయాణం. బబులోను రాజ్యం నుంచి తిరిగి యెరూషలేముకు రావాలి. 70 సంవత్సరాలు మందిరం కూలిపోయింది, పాడైపోయింది, పశువులు నివాసం చేస్తున్నాయి. అసలు అవకాశమే లేని ఆ పరిస్థితులను తిరిగి రీబిల్డ్ చేయాలి. మందిరం కట్టబడాలి, ఆరాధనలు జరగాలి. ఒక మాటలో చెప్పాలంటే పూర్వ వైభవం మళ్ళీ తేవాలి. ఆ గొప్ప పనిని జెరుబ్బబేలు
భుజాన పెట్టిన దేవుడు ఆ ప్రయాణంలో జెరుబ్బేలుకు ఒక పెద్ద పర్వతం అడ్డుగా నిలబడింది. అమ్మా, పర్వతం అలా చూడాలి. పర్వతం ముందు మనం నిలబడితే పర్వతం దగ్గర మనం ఎన్నిక లేని వారిగా మిగిలిపోతాం. కారణం, పర్వతం ఎవ్వడు కదిలించలేని సామర్థ్యంతో ఉంటుంది. పర్వతం భయానకమైన రాళ్లతో, తిష్ట వేసుకొని ఉన్నటువంటి మహావృక్షములతో, ఏ ఆయుధం కూడా ఆ పర్వతాన్ని పెకిలించడానికి అసలు అవకాశం ఉండదు. ఆ పర్వతాన్ని ఎక్కి పర్వతాన్ని దాటిపోవడం అసాధ్యం. ఆ పర్వతముతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ఓ గొప్ప పర్వతమా, నా సేవకుడైన జెరుబ్బేలును అడ్డగించడానికి నువ్వెవడు? నువ్వెంత మాత్రము దానవు? అసలు నీ విలువేంటి? నీ సామర్థ్యం ఏంటి? నా సేవకుణ్ణి తన సేవలో అడ్డుగా నిలబడి నా ప్రజలైన నా ఇశ్రాయేలు జనాంగాన్ని వెళ్ళకుండా, నా దర్శనములోకి వారు వెళ్ళకుండా, నేను సెలవిచ్చిన మాటను వారి జీవితంలో నెరవేర్చబడకుండా అడ్డగించడానికి ఒక పర్వతంగా నిలబడిన నిన్ను నేను చెదను భూముగా చేయబోతున్నాను. ఆమేన్. చదమ హుషారుగా ఆమేన్. హల్లెలూయా. పర్వతము బాగా వినండి. పర్వతం ముందు నువ్వు నిలబడితే పర్వతం ముందు నువ్వు ఇంత కనపడతావు. అదే పర్వతం మీద నువ్వు నిలబడితే నువ్వు పర్వతము కంటే ఎత్తుగా ఉంటావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పర్వతమును దాటిపో అని చెప్పడం లేదు సేవకుడా. ఆ పర్వతాన్ని నేను నీకు సమభూమి కలిగిన, ఇదిగో నేను నిలబడ్డానే ఒక స్టేజ్, ఒక ప్లాట్ఫామ్, నువ్వు నిలబడడానికి అనుకూలమైన స్థలముగా, ఆశీర్వాదకరంగా అడ్డుగా ఉన్నదే నీవు నిలబడే స్థలముగా నేను మారుస్తాను. ఆమేన్. దేవుని వాక్యం, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు సెలవిచ్చి నడిపించే వాగ్దానాలు ఏంటో తెలుసా? ఆ పర్వతం ఏంటో మనకు అడ్డుగా నిలబడిన సమస్య. నీ జీవితాన్ని ముందుకు వెళ్ళకుండా, నా సేవలో నిన్ను ముందుకు వెళ్ళకుండా, అది చిన్న చితక సమస్య కాదు. శత్రువు తన ప్రజలను ఎలా ఎదుర్కోవాలనుకుంటాడో తెలుసా? వాడి పరిపూర్ణమైన సామర్థ్యాన్ని దేవుని బిడ్డల ఎదుట ఉపయోగిస్తాడు. అందుకే మీరు చూడండి, యోబును కదిలించడానికి వాడు ఎన్ని ఆయుధాలు వాడాడు. శబాయిములను వాడాడు, అగ్నిని కురిపించాడు, ఇంట్లో ఉన్న భార్యను కూడా కదిలించాడు. అంటే ఒక భక్తుణ్ణి, బాగా వినండి, ఒక్క సింగిల్ పర్సన్ అండి బాబు, ఒక యోబును కదిలించడానికి సాతాను ఎన్ని పన్నాగాలు ప్రయత్నాలు చేసినా యోబు కదలలేకపోయాడు. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? మీ ముందు నిలబడి ఉన్న మీ సమస్య నీవు గొప్ప పర్వతంగా చూడకు, దానిని నీవు నిలబడే ఒక అద్భుతమైన చదును భూమిగా నేను చేస్తాను. ఆ పర్వతాన్ని, అయ్యో నేను ఎలా దాటగలను, ఆ సమస్యను నేను ఎలా దాటగలను, నాకున్న అనారోగ్యం, నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం, నాకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పు సమస్యలు, నేను ఊహిస్తే కూడా నేను, నా భార్య, నా పిల్లలందరం కలిసి కష్టపడినా మా ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయన్న భరోసా అయితే కనబడడం లేదు. నాకున్న ఎకనామికల్ స్టాండర్డ్స్ని బట్టి నా పిల్లలను ఒక హయ్యర్ ఎడ్యుకేషన్లోకి నేను తేగలనా అన్నది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. నా అనారోగ్యాన్ని బట్టి ఇక నేను భవిష్యత్తులో బ్రతికి నా పిల్లల భవిష్యత్తును చూస్తానా అన్న ప్రశ్న చాలా పర్యాయాలు మన అంతరంగాన్ని కబిలించడానికి ప్రయత్నిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మన సమస్య మన ముందు దుష్టుడు ఎలా పెడతాడో తెలుసా? నువ్వు దాటి వెళ్ళడానికి అవకాశమే లేనట్టుగా పర్వతముగా నిలబెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ పర్వతమా, నువ్వెంత మాత్రము దానవు, నువ్వు నీ సామర్థ్యం ఎంత, నువ్వెవరిని అడ్డగిస్తున్నావు? నా సేవకుని, నా ప్రజలను అడ్డగించడానికి నువ్వెంత మాత్రము దానవు, నేను నిన్ను సద్దును భూమిగా. అంటే మనకు తెలుసా? నా వైపు చూడండి, నా ముందు ఒక పర్వతం ఉంటే నేను ఇలా చూడాలి, అది నా ముందు నా దేవుడు సదును భూమిగా చేస్తే దాని మీద నా అడుగులు ఉంటాయి, దాని మీద నేను నడుస్తాను. అర్థమేంటో తెలుసా? మన సమస్య మనకు ఒక సింహాసనంగా మారుతుంది. ఆమేన్.
చదువు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. దేవుడు తన బిడ్డల ముందు పెట్టిన ప్రతి సమస్య అది మనకు గొప్ప అనుభవాలను నేర్పించడానికి, మనము దాని మీద నిలబెట్టడానికి. అర్థమైందా? ఆ పర్వతం మీద మనం నిలబడితే అందరూ పర్వతానే కాదు, పర్వతం మీద నిలబడిన వ్యక్తిని చూచున్నట్టుగా నా దేవుడు మనలను మన జీవితంలో ముందున్న ప్రతి ప్రాబ్లం, ప్రతి సమస్యను దాటగలమా? నేను ఈ సమస్యలో నుంచి బయటకు వెళ్ళగలనా? నా ఆర్థిక స్థితిగతులను మార్చుకోగలనా? నా భర్తను మార్చగలనా? నా పిల్లలను మార్చగలనా? ఊహకు ఆశకు కూడా అవకాశాలే దొరకని ఆ పరిస్థితులు మన కళ్ళ ముందు ఒక మహా పర్వతంగా ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ పర్వతమును నీవు నడుచుటకు అనుకూలమైన మార్గముగా నేనే చేస్తాను. హల్లెలూయా. ఆ పర్వతాన్ని పర్వతంలాగా చూడకు. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీ ముందు నడుస్తూ వెళ్తున్నవాడు ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందు బయలుదేరాడు. మన ముందు ప్రభు ఎందుకు నడుస్తాడో తెలుసండి. ఆయన మన ముందు నడుస్తూ అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలు, అందుకే వాక్యం అంటుంది, నీ దేవుడైన యెహోవా మీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న ప్రతి స్థలములను ఆయన సరళం చేస్తాడు. మెట్ట అంటే అర్థం ఏంటో తెలుసా? పర్వతం. మీకు ఎక్కలేనంత ఆ స్థాయిలో, దాటలేనంత పరిస్థితులతో ఉన్న ఆ సమస్యను నీ దేవుడు ముందు నడిచి మీకు ఆశీర్వాదకరంగా, మీరు దాన్ని దాటి వెళ్ళడానికి అనుకూలంగా నా దేవుడు మలుస్తాడు. ఆమేన్. సంగమా, ఈ ఆత్మ సంబంధమైన యాత్ర సవాళ్ళతో కూడింది. సవాలుకు నీవు దేవుని బిడ్డగా ప్రతి సవాలుగా మనం ముందుకెళ్ళాలి. సాతానుడు ఎప్పుడు సమస్యను సవాలుగా విసురుతుంటాడు. లోకల్లో అంటాడుగా, నీవో నేనో చూసుకుందాం అని అంటారే, నీవో నేనో తేల్చుకుందాం, నీ బలం ఎంత, నీవెంత తేల్చుకుందాం అని శత్రువు గర్వంతో అహంతో మాట్లాడినప్పుడు చాలా పర్యాలు, రే వాంతో పెట్టుకున్నావేంద్రా, వాడు మామూలుడు కాదు, వాంతోనెందుకురా నీకు గొడవ, వాంతోనెందుకు నీకు గొడవ. నేను ప్రారంభ దినాల్లో ఈ ఊరికి వచ్చాను సేవకి. ఈ చుట్టుపక్కలందరితో నాకు చాలా గొడవలు ఉండేవి. ఎందుకంటే ఏం చేసినా అడ్డగించేవాళ్ళు. ఈ ఊర్లో ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరు నాకేం తెలియదు. ఒక రోజు వీళ్ళందరూ గుంపు కూడా వచ్చారు. నీ సంగతి అట్లా కాదు, కోనప్ప పిలుస్తాగా అన్నాడు. కోనప్ప అనే వ్యక్తి ఈ ఊరికి ఎమ్మెల్యే సంగతి నాకు తెలియదు. నేను అన్నాను, రమ్మను వాణి అన్న. నేను అనుకున్నాను ఎవడో పక్కోడు ఇక్కడ అనుకో. హల్లెలూయా. రమ్మని వాడిని మాట్లాడతాను నేను అని అనేసరికి వీళ్ళు అనుకున్నారు, అంత పెద్ద మనిషిని వాడు అని అంటుండంటే ఈయనకు బాగానే బ్యాక్గ్రౌండ్ ఉండుంటుంది అనుకొని సమస్య అంతా క్లోజ్ అయిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. నేను తెలుసో తెలియక మాట్లాడిన తర్వాత సంగతి నేను అంటున్నాను. వాక్యం చెప్తుంది, లోకంలో ఉన్న వాడి కంటే మనతో ఉన్న దేవుడు గొప్పవాడండి. లోకంతో ఉన్నవాడి కంటే మనతో నడిపించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. సంగమా, ఒక దైవజనుడిగా నేను మీతో మాట్లాడుతున్నాను. మన ముందున్న అనేకమైన పోరాటాలు, చాలా పర్యాయాలు సాతానుడు మనకు సవాల్ వేస్తాడు. ఛాలెంజ్ను రిసీవ్ చేసుకొని ఛాలెంజ్లను గెలిచి వెళ్ళిన వాడే ఆత్మీయుడు. అర్థమైందా మీకు? ఛాలెంజ్ను తీసుకోవాలి, సవాళ్ళను స్వీకరించి, అర్థమవుతుందా, స్వీకరించి నీవో నేనో అని పలికినప్పుడు తేల్చుకుందాం అని పలికి వాడి ముందు బ్రతికి నిలబడమే ఆత్మ సంబంధమైన అనుభవం. ఎవడో సవాళ్ళు వేస్తుంటే సవాళ్లకు భయపడి వెనకకు వెళ్ళే ఆత్మీయత దేవుని బిడ్డలకు తగదు. బైబిల్ చెప్తుంది, చాలా పర్యాయాలు అపవాది మన జీవన విధానంలో, విశ్వాసులైన మీ జీవితంలో, సేవకుడైన నా జీవితంలో సవాలు విసురుతాడు. ఆ సవాలు ఎలా ఉంటుందో తెలుసా? మన ముందు ఒక పర్వతంలాగా ఉంటుంది. వాడు విసిరిన సవాలు, వాడు చేస్తున్న సమస్యలు, వాడు అడ్డగిస్తున్న ఆటంకాలను చూసినప్పుడు ఇక నేను ముందుకు వెళ్ళగలనా? నా సేవ ఏమైనా అభివృద్ధి అవుతుందా? నేను కొంతమందిని కట్టగలనా? నేను ఈ ఊర్లో పెద్ద ఆశతో వచ్చాను, దర్శనంతో వచ్చాను, ఏం చేయగలను? అడుగున ఆటంకాలు, అభ్యంతరాలు నన్ను ఎదుర్కొంటున్నాను. ఏం చేసిన పోరాటమే ఉంది, ఇక నేను వెళ్ళలేనేమో.
ఇక నేను గెలవలేనేమో, నిలవలేనేమో అనుకునేటట్టు సవాళ్ళు విసురుతుంటాడు. మీకు పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుంచి ప్రకటన పుస్తకం వరకు అనేక పరిశుద్ధులు సవాళ్లను స్వీకరించారు. హల్లెలూయా. ఛాలెంజెస్. అమ్మా, సవాళ్లకు భయపడేవాడు దేవుళ్ళో నిలబడలేడు. సవాళ్లను నీవు నవ్వుతూ స్వీకరించు. నేను చాలా విషయాలు మీకు ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకరోజు ఇజ్రాయేలు చరిత్రలోనే రాజు అనేవాడు ప్రారంభమయ్యాడు. అప్పటి వరకు వారికి రాజు లేడు, దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. 40 ఏళ్ళు దైవజనుడైన మోషే నడిపించాడు. ఇంకా కొంతకాలం యెహోషువ నడిపాడు. ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరకు చదువుతారయ్యా, లోకంలో రాజులాగా మాకు కూడా ఒక రాజు కావాలయ్యా. ఆయన కిరీటం ధరించుకొని మా ముందు గుర్రం మీద వెళ్తే మా ముందు యుద్ధాలు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు దేవుడు బాధపడతాడు. నేనే అదృశ్య దేవునిగా రాజుగా ఉన్నా కూడా మీరు లోక సంబంధమైన రాజు కావాలనుకుంటున్నారు కనుక సరే నీ ఇష్టం అని చెప్పి సమూయేలుతో మాట్లాడి సౌలు అనబడుతున్న ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఈ సౌలుకి పెద్ద రాజరికపు అనుభవాలు ఏమీ లేవు. బాగా వినండి, యుద్ధ నైపుణ్యాలు లేవు. ఆయన తండ్రులు తాతలు రాజుల వంశంలో పుట్టినోడు ఏమి కాదు. గాడిదల వెంబడి తిరుగుతున్న వాడిని తీసుకొచ్చి దేవుడు రాజు వేసాడు. ఇప్పుడు రాజు ఒక సైన్యం సమకూర్చబడింది. రాజు అయిన తర్వాత కొంతకాలం బాగానే కిరీటం పెట్టుకొని హ్యాపీగా చలామణవుతున్న ఈ సౌలుకి ఒక యుద్ధ దినం ప్రారంభమైంది. మొట్టమొదటి యుద్ధం అదే బైబిల్ చెప్తుంది. ఫిలిస్తీయులు ఇజ్రాయేలు దేశం మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆ పర్వతం పక్కన ఫిలిస్తీయుల సైన్యం, ఈ పర్వతం పక్కన ఇజ్రాయేలు ప్రజల సైన్యం నిలబడితే మధ్యలో ఒక లోయ ఉంది. ఆ లోయ పేరు ఏలా లోయ. ఆ లోయ ఆవతల వాడు ఇవతల వీరున్నారు. ప్రతిరోజు గొల్యాతు అనబడుతున్న ఒక వ్యక్తి వచ్చి సవాలు విసురుతున్నాడు. వినండి ఏమంటున్నాడు, మీరు ఇశ్రాయేలీయులు కాదా? మీ దేవుడు యెహోవా కాదా? రండి, ఎవడైనా నాతో పోరాడేవాడు ఉంటే రండి. ఎవడైతే నాతో పోరాడి గెలుస్తాడో వాడికి నేను, నా రాజ్యం, నా ప్రజలు దాసులమైతాం. మీరు ఓడిపోయి మేం గెలిస్తే మీరు మాకు దాసులు కావాలి. ఒకటే మాట, పోరాడేవాడు, నాతో పోరాడేవాడు ఎవ్వడు లేడా అని రోజు పర్వతం మీద నిలబడ్డాడండి. ఇదే గొప్ప పర్వతం. హల్లెలూయా. చదమ చేతులతో హుషారుగా హల్లెలూయా. ఆ పర్వతం మీద నిలబడి అని నవ్వుతున్నాడు. ఆ నవ్వులకే సౌలు జడిసిపోయి యుద్ధ వస్త్రాలు వేసుకున్నాడు. కత్తులు ఖడ్గాలు పట్టుకున్నారు. ఉదయకాలం జయం 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 అని అరుస్తున్నారు. ఆ మనిషి రానే వచ్చాడు, కేకేస్తున్నాడు, ఎవడైనా ఉన్నాడా పోరాడేవాడు అని అంటే ఆ రాజుతో సహా అందరూ వెళ్ళి వారి డేరాలలో తలుపేసుకొని కూర్చున్నారు. భయం. సవాలు విసిరేవాడు దొరికాడు కానీ సవాలుకు సై అనేవాడు లేడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటాడు తెలుసా? సవాలుకు సై. మన భాషలో చెప్పాలంటే వాడు మీసం తిప్పితే నువ్వు మీసం తిప్పాలి, వాడు తొడగొడితే నువ్వు తొడగొట్టాలి. చూసుకుందామని చెప్పాలి. చూసుకుందాం. ఇదే గడప గుమ్మం ప్రారంభ దినాల్లో అడవికి వెళ్ళి వెదురు బొంగులు నరుక్కొని ఆ కంక బద్దలతో చిన్న గేటు వేసాను, కుక్కలు పందులు రాకుండా ఉండాలని. సుతిలి దారం తీసుకొచ్చి కట్టుకున్నాను. ఆ గేటు ముందు ఒక దురాత్మ నిలబడి అంటది, రేయ్ కాగజ్ నగర్లు ఏడికన్నా పోని, నీ చర్చికి నేను ఎవరిని రానియ్యా, నీ దగ్గరికి రానియ్యవని నేను అని నాతో సవాలు విసిరితే నేను కూడా అన్నాను, ఎట్లా రానియవో నేను చూస్తాను. అమ్మో రానియవా, ఇక ఇక్కడ ఉండి వేస్ట్, ఇక వెళ్ళిపోదాం. కాదు వాడు సవాలు విసురుతాడా? నీ పక్షంలో నిలబడిన దేవుడైన యెహోవాను బట్టి నీవు కూడా ప్రతి సవాలు విసిరి నేను దేవుని పక్షంలో నిలబడ్డానని సవాలును స్వీకరించి నేను అర్థమవుతుందా? భయానకమైన గొడవలు, నెమ్మది కరువైపోయిన దినాలు నాకు అర్థమవుతుందండి. నన్ను బెదిరించిన వారు, నిన్ను ఈ ఊళ్ళో
1 నెల లోపల నువ్వు చచ్చేటట్టు ఏకపోతే నేను మంత్రకానే కాదన్న వారు నా కళ్ళ ముందే చచ్చిపోయారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు నన్ను చంపేదేముంది, నువ్వు బతుకుతుంటావు లేవు నువ్వు చూసుకో, మొదట నువ్వు చూసుకో. కానీ మన తెలుసా, నేను చంపా, నా పక్షంన నిలబడిన దేవుడు ఉన్నాడు. నీ సవాలుకు ప్రతి సవాలు విసురుతున్నాను, ఏం చేస్తావో చూడు. ఎందుకో తెలుసా? సవాలును స్వీకరించడానికి కూడా బాగా ధైర్యం ఉండాలి. హల్లెలూయా. సౌలు లాంటి ఆత్మీయత నడవదు, సౌలు లాంటి రాజరికాలు నడవవు, సౌలును వెంబడిస్తున్నటువంటి విశ్వాసులు నడవవు. ఇప్పుడు సడన్గా 16 సంవత్సరాల ఒక యవనస్తుడు ఇదిగో తన గాడిద మీద అనేకమైన టిఫిన్ బ్యాగులు పెట్టుకొని సైన్యంలో మా అన్నలు పోరాడుతున్నారని, సైన్యంలో మా రాజైన సౌలు పొడిచేస్తున్నాడని ఇదిగో టిఫిన్ డబ్బా పట్టుకొని వచ్చాడు సార్. వచ్చిన తర్వాత ఆయన రావడం, గొలియాతు కేకలు వేయడం ఒక్కసారి విన్నాడు ఈ మనిషి. అంతకు ముందు 40 రోజులు ఉదయం సాయంకాలం గొలియాతు అరుస్తున్న కేకలను, ఎవ్వడు లేడా, మీ దేవుడు మీతో లేడా, మీకు చేతగాని వారా అని విస్తరంగా అపహాస్యం చేస్తున్న ఆ యొక్క సవాళ్ళను విసురుతుంటే సౌలు అతని సైన్యం మౌనంగా ఉంటుంటే ఒక్కసారి విన్న దావీదు అంటాడు, వీడెవడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి వీడికి ఎంత ధైర్యం, నేను వెళ్తాను, నేను వాటితో యుద్ధం చేస్తాను. బాగా వినండి, దేవుని ఆత్మ ఎవడి తల మీద నిలబడతాదో, దేవుని అభిషేకం ఎవడి గుండెల్లో నిలబడి ఉంటుందో ఆ విశ్వాసి అయినా సేవకుడైనా ఎలా ఉంటాడో తెలుసా? సవాళ్ళను స్వీకరించి వాడితో యెహోవా పక్షమున నిలబడడానికి, అనగా పోరాటము చేసి నేను నీవో, నా దేవుడో నీవో నేను చూపించాలని అనుకుంటున్నానని సవాళ్ళను స్వీకరించేవాడు దావీదు. అందుకే బైబిల్ అంటుంది, దావీదు వంటి వారే దేవుని వంటి వారిగా మారుతారు. హల్లెలూయా. చదాముషారి హల్లెలూయా, హల్లెలూయా, చవనుషారి హల్లెలూయా. దావీదు పోరాడడానికి స్థిరపడ్డాడు. పోరాడడానికి దావీదును చూసి అంటాడు, రే బాబు నువ్వు పసిపిల్లోడిరా నాయన. రాజు అంటాడు, బాబు నీకు యుద్ధ నైపుణ్యం లేదయ్యా. వాడు పసితనం నుంచి యుద్ధ నైపుణ్యాలు చాతుర్యాలు నేర్చుకున్నాడు. యుద్ధంలో విద్యాభ్యాసం ఉంది. ఎలా కత్తి తిప్పాలో, ఎలా వడిసెల తిప్పాలో, ఎలా ఖడ్గము ఈట విసరాలో బాగా నేర్చుకున్నాడు. నీకేం తెలుసు, చచ్చిపోతావు. దావీదు అంటాడు, వాడు కత్తెతో ఈటతో వస్తున్నాడు. గొలియాతు నువ్వు ఖడ్గముతో ఈటతో నా మీదకి వస్తున్నావు, నేను నా దేవుడైన యెహోవా నామములో నేను నీ మీదకి వస్తున్నాను. హల్లెలూయా. నీ తలను నీ కత్తితో నేను నరకకపోతే ఈరోజు చూడు అని అన్నాడు. ఎందుకు చెప్తున్నాను తెలుసండి? సవాళ్ళలో ఈ సేవ ఆట పాట ఆడుకుంటూ ఏసీ రూమ్ వేసుకొని హ్యాపీగా పడుకుంటే చేసే సేవ కాదు ఇది. ప్రతిరోజు ఒక సవాలే, ప్రతిరోజు ఒక పోరాటమే. ప్రతిరోజు సంవత్సరాలు 20-30 ఏళ్ళైనా ఎంత అనుభవాలున్నా ఆత్మ సంబంధమైన యాత్రలో వాగ్దానము చేసి చేరేంత వరకు ఇజ్రాయేలు 40 ఏళ్ళ ప్రయాణంలో వారికి ఎక్కడైనా రిలాక్స్ ఉందేనండి? ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నారా? వారు ఎక్కడ ప్రశాంతంగా ఉన్నారో తెలుసా? యోర్దాను దాటి కానానులో చేరేంత వరకు ఎప్పుడొక పోరాటం, ఎప్పుడొక యుద్ధం, ఎప్పుడొక అలజడి. ఈ ప్రయాణం అలాగే ఉంటుంది. నీకు ఏ అలజడి లేకుండా హ్యాపీగా ఉన్నావంటే అసలు నీ ప్రయాణమే సరిగ్గా లేదని అర్థం. హల్లెలూయా. నీ ప్రయాణం ట్రాక్లో లేవని అర్థం. దేవుని వాక్యం అంటుంది, సవాలు ఒక పర్వతంగా నిలబడితే ఆ సవాళ్ళతో దేవుడు సేవకుడిగా, దేవుని బిడ్డగా, దేవుని పక్షమున నా ప్రభు మనతో అంటున్నాడు, ఆ సవాళ్ళను నువ్వు స్వీకరించు సేవకుడా, ఆ సవాళ్ళను నువ్వు స్వీకరించు విశ్వాసి. నేనే నీ ముందు నిలబడిన సవాలుగా నిలబడిన ఆ పర్వతము లాంటి సమస్యలను చదును భూమిగా నేను చేస్తాను. ఆమేన్. ఒకరోజు ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి, 7 సంవత్సరాల పాప, ఆరోగ్యం బాగాలేదు. నేను ఒక వ్యక్తిని కలవడానికి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాను. చిల్డ్రన్స్ చాలా స్పెషల్ హాస్పిటల్, అక్కడ అన్ని హార్ట్ ఆపరేషన్లు అవుతాయి. అక్కడ నా బట్టలను చూసి చాలామంది దిగొచ్చి, అయ్యా మీరు పాస్టర్ గారా అంటే అవునండి అని అంటే, ఒక్కసారి
మా పాపకు ప్రార్థన చేయమని చాలామంది అలా తీసుకెళ్తే ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగాను, ఏమైంది పాపకు అని అన్నాను. అయ్యా హార్ట్లో రంధ్రం ఉందని చెప్పారు డాక్టరు, బ్రతకడం కష్టం అంటున్నారు, ఇప్పటికి 5-6 లక్షలు ఖర్చు అయిపోయాయి అని అన్నాడు. నేను అన్నాను, మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అన్నాను. ఆ సహోదరుడు అన్నాడు, అయ్యా నా దేవుడు బ్రతికిస్తాడన్న నమ్మకం నాకుంది. నా దేవుడు నా బిడ్డను బ్రతికిస్తే కృతజ్ఞత కూటం ఉంటుంది మా ఇంట్లో. నా దేవుడు చంపేస్తే జ్ఞాపకార్థ కూటం కూడా ఉంటుంది మా ఇంట్లో. హల్లెలూయా. ఏదైనా కూటం ఉండుడే. ఎవరు చెప్పగలరండి ఇట్లా? చెప్పగలరా ఏ తండ్రి అయినా? నేను నమ్ముతున్నాను నా దేవుడు చేస్తాడని. ప్రభా నీ చిత్తం, నా ఇంట్లో ఏ కూటం ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు నా బిడ్డ జీవితంలో మేలు చేస్తే 10 మందిని పిలిచి నా పాప భవిష్యత్తు ఇది, నా జీవితం ఇది, నా కుటుంబం ఇది, దేవుడు మేలు చేశాడని 10 మందికి నీ గురించి చెప్తాను. కృతజ్ఞతతో కూటం పెడతాను. లేదు నా బిడ్డ జీవితం ఇంతే ఆయుష్ అని అంటావా, నో ప్రాబ్లం, జ్ఞాపకార్థ కూటం పెడతాను. చివరికి నా దేవుడు అతను గోదావరి కని ప్రాంతానికి వచ్చి 10 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఈరోజు మా ఇంట్లో కృతజ్ఞత కూటం ఉంది, వస్తావా అని అన్నారు. హల్లెలూయా. చదా ముష్యారుగా హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడో తెలుసండి. సవాళ్ళను చూసి భయపడకు. నీ ముందున్న సమస్య ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదండి బాబు. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు రేపు ఉంటే ఇంకా రేపు ఎందుకు? ఇంకా రేపటి దినం కోసం అవసరం ఎందుకు? బ్రతకడం అర్థం లేదు. రేపు వేరు, కాలాలు మారుస్తాడు దేవుడు. నిన్నున్నట్టే ఈ రోజు ఉంటే ఇంతకాలం ప్రయాణం అవసరం లేదు. దేవుని వాక్యంతో దేవుని బిడ్డలమైన మనతో నా ప్రభు అంటున్నాడు, సంగమా విశ్వాసులారా, మీ ముందు సమస్య గొప్ప పర్వతంగా ఉంటే ఆ సమస్య నీవు నిలబడే చదును భూమిగా నేనే చేస్తాను. హల్లెలూయా. సవాలు హల్లెలూయా. ఒక్క మాట చెప్పనివ్వండి నన్ను. ఈరోజు దేవుని దగ్గరకు రావడానికి మేజర్ 95% ప్రజలకు కారణం ఏంటో తెలుసా? మంత్రశక్తులతో బాధపడ్డారు కనుక మందిరానికి వచ్చారు, రోగాలతో బాధపడ్డారు కనుక మందిరానికి వచ్చారు, అప్పు బాధలు ఎక్కువైపోయి కనుక మందిరానికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మనకు ఎట్లా పరిచయం అయ్యాడు తెలుసా? సమస్యలోనే పరిచయం అయ్యాడు. అవునా కాదా? సమస్యలోనే పరిచయం అయ్యాడని బాబు. మన దేవుడు హ్యాపీనెస్ లో పరిచయం అయ్యే దేవుడు కాదు, సమస్యలలోనే ఆయన మనకు దర్శనమిస్తాడు. ఆమేన్. ఆ సమస్యల మధ్యలో దేవుని మందిరానికి వెళ్తే బాగుపడతామేమో వచ్చాం, దేవుని తెలుసుకున్నాం, ఈయనే ఉండిపోయాం. సమస్య మనకు మార్గం చూపింది తప్ప, సమస్య మనము నిలబడడానికి కారణమైంది తప్ప అది మనలను ఆపలేదు. హల్లెలూయా. అందుకనే అద్భుతమైన కొన్ని మాటలు మీరు జాగ్రత్తగా వినండి దయచేసి. నీ పోరాటాన్ని వాడు సవాలేస్తాడు. ఎంతవరకు పోరాడతావు? ఎంతవరకు నువ్వు కొట్లాడతావు? నీ సమస్యతో రాజీ పడకు. నీ ఆర్థికమా, నీ అనారోగ్యమా, నీ కుటుంబమా, నీ యొక్క బంధువులా, నీ మారని భర్తనా, ఏ సమస్యనైతే నువ్వు భుజాన పెట్టుకున్నావో నువ్వు దింపాలి. ఎప్పుడో తెలుసా? కలువరి కొండ మీద నా ప్రభువు దించినట్టుగా సమస్యను నువ్వు మోస్తూనే ఉండు, పోరాడుతూనే ఉండు. ఎప్పటి వరకు తెలుసా? ఆ సమస్య నీకు చదును భూమిగా మారేంత వరకు. హల్లెలూయా. ఇక నేను మోయలేను, ఇక నేను భరించలేను, ఇక నేను వీడు మారుతాడని నమ్మకం నాకు లేవు, నా కుటుంబం మారుతుందని, నా ఆర్థికం మారుతుందని, నాకు మళ్ళీ ఒక భవిష్యత్తు ఉంటుందని, నేను మళ్ళీ ఆరోగ్యవంతుని అవుతానని నాకు నమ్మకం లేదని సమస్యను నీ తల మీద ఉంచుకోకు. పర్వతము నీ తల మీద కాదు, పర్వతము మీదనే మనము నిలబడాలి. ఆమేన్. దేవుని సంగమా, వాక్యం చెప్తుంది చాలా పర్యాయాలు. ఆ సమస్య ఒక పర్వతంగా మన ముందు నిలబడుతుంది, పర్వతంగా నిలబడుతుంది. చిన్న చిత్కాయ అయితే దాటొచ్చు, కానీ ఇజ్రాయేలు ఎన్నడూ ఎరగని విధంగా అప్పుడప్పుడే 430 ఏళ్ల బానిసత్వాన్ని, అమ్మో బాగుపడ్డామే, ఇక బ్రతికిపోయాము, ఫరో దగ్గర ఇటుకలు చేసే అవసరం లేదు, వాడు పెట్టే చాకిరి చేసే అవసరం లేదు, దేవుడు మమ్మల్ని బాగు చేశాడు అనుకొని 1 కిలోమీటర్ నడిచారో లేదో ఎర్ర సముద్రం పర్వతంగా నిలబడింది. ఇంకేం పోతాం? ఇక పోయేటట్టు ఏమైనా అవకాశం ఉందా? ఫరోకు ఎర్ర సముద్రాన్ని చూసుకొని అనుకున్నారు, దీనికంటే ఫరో బెటరే అని అనుకొని, మోషే
వద్దయ్యా, ఈ యాత్ర వద్దు మాకు, ఈ సముద్రాలు దాటి ఓపిక మాకు లేదు, ఈ సముద్రంలో సావడం కంటే ఫరో దగ్గర బానిసగా ఉండడమే మంచిది. ఎందుకో తెలుసా? వాళ్ళ ముందు సముద్రం ఒక పర్వతంగా నిలబడింది. ఎవడు ధైర్యం చేస్తాడు దాటడానికి? అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఆ సమస్యనే మీకు మార్గంగా క్లియర్ చేస్తాను. ఆమేన్. చదవముషారుగా ఆమేన్. హల్లెలూయా. చదవముషారుగా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మన విశ్వాస జీవితాన్ని కలతపరచడానికి, కొన్ని పర్యాయాలు అచంచలమైన విశ్వాసంతో సాగుతున్న మన జీవితాన్ని ఒక భయానకమైన సమస్య పర్వతంగా నిలబడి ఇక దాటగలమా అన్నట్టే వస్తుంది సమస్య. చాలా మంది సేవకులు నా మీద తల మీద చేయి పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు ఇతని గుండెల్లో అచంచలమైన విశ్వాసం ఉంది, విశ్వాసంలో బలంగా ఉన్నాడు, భయపడకు. 12 సంవత్సరాలు అది నాకు పిల్లలు లేక విశ్వాసంతో ఉన్నాను, దేవుడు చేస్తాడని. ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు, సార్ మీరేనా ఈమె హస్బెండ్ అని అన్నారు. అవును అని అన్నారు. ఇటు రండి అని అన్నాడు. ఇదే కావాల్సినారు పక్కకి తీసుకెళ్ళి మేడం అంది, సార్ మీరేమనుకోవద్దు, మేడంకి చెప్తే బాధపడతారు, ఆడోళ్ళు కదా, ఆమెకి గర్భసంచి పాడైంది, తీసేయాలి అని అన్నాడు. అదే గర్భసంచికి ఎన్ని కురుపులు అయ్యాయి, పుండ్లు అయ్యాయి, తీసేయాలి, మీరు పర్మిషన్ ఇస్తే వారం 10 రోజులు మీరు ప్రిపేర్ అయ్యి రండి అని అన్నారు. ఆమెకు ఓకే 10 రోజుల తర్వాత వస్తాం అని చెప్పి బయటకు వచ్చేసి, మీరు మందులు అయితే రాసివ్వండి అని అన్నా. అవసరం లేదు సార్, మీరు రాసివ్వండి అని అన్నా. రాసిచ్చింది. నేను సేవలో ఉన్నాను, ప్రభా నేను నీ సేవకు వచ్చాను, నీ సేవకు వస్తే తప్ప నీకు పిల్లలు ఇవ్వను అని అన్నావు. నేను వేసాను, అయినా నాది సాగలేదు. నేను తిరిగి తగ్గించుకొని సేవకు వచ్చాను. సేవకు వచ్చిన తర్వాత పిల్లలు కారు, నీకు గర్భసంచి తీయాలి అంటున్నారు, నీవే కార్యం చెయ్యి అని మౌనంగా ప్రార్థన చేశాను. ఏ మేడం పాశ్రమ గారి గర్భసంచి తీసేయాలన్నారో ఆవిడే జోయల్ బాబుకు ట్రీట్మెంట్ చేసింది. హల్లెలూయా. పర్వతాన్ని చదును భూముగా తీసేయాల్సిన ఆ చేతులతో బేబీకి ట్రీట్మెంట్ చేసేటట్టు దేవుడు చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు పర్వతము దగ్గర పడి చావడానికి మనల్ని తీసుకెళ్లే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు, వాక్యం చెప్తుంది, సంగమ చాలా పర్యాయాలు మన విశ్వాసాన్ని కలతపరచి భయానకమైన ఒక దర్శనంతో వెళ్తున్న మన జీవితంలో ఒక పెద్ద అడ్డుబండగా సమస్య మన ముందుకు వచ్చినప్పుడు ప్రాణం బతుకుతామా అన్న అవకాశాలు లేనట్టుగా పర్వతం నిలబడుతుంది. ఇది ఎందుకో తెలుసా? నీ విశ్వాసముతో వాడు సవాలేస్తాడా. ఒక రాజు, ఇదిగో ఒక పెద్ద రాజు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజర్ అనే రాజు ఒక సవాల్ వేశాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నా దేశంలో ఉన్న సమస్త జాతి వంశస్థులారా, నేను నిలవబెట్టిన ఈ ప్రతిమకు ప్రతివాడు తల వంచాలి. ఒకవేళ ఎవడైనా తల వంచకపోయిన ఎడల ఇదిగో పక్కనే మండుతున్న ఆ అగ్ని గుండంలో వాడు కాలి చావాల్సి వస్తుంది అని చెప్పినప్పుడు, దేవుని బిడ్డలారా, షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు మాత్రమే పోలేదు నెబుకద్నెజర్ రాజ్యానికి. ఆయనతో పాటు 1000 మంది పోయారు. వాళ్ళందరూ యూదులే, వాళ్ళందరూ దేవుని పిల్లలే. కానీ ఆ యొక్క అనౌన్స్మెంట్కి ఎప్పుడైతే రాజు ప్రకటన చేశాడో, చావా విశ్వాసమా, 2 ఆప్షన్స్, చావనను కావాలి లేకపోతే విశ్వాసాన్ని తాకట్టు పెట్టాలి. ఎందుకంటే పితరుల నుంచి ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో, సముద్రానికి, భూమికి, సర్వ జగత్తును సృష్టించిన వారిని ఆరాధిస్తూ సేవిస్తున్న ఇశ్రాయేలు విగ్రహాన్ని మొక్కదు. ఇప్పుడు ఆ సవాలును ఎలా స్వీకరిస్తున్నారు అని అంటే, 1000 మంది ఆ యొక్క దూరాయను మైదానములో నెబుకద్నెజర్ పెట్టిన ఆ భయంకరమైన విగ్రహానికి తల వంచారు. 1000 మంది యూదులు, ఒక మాటలో చెప్పాలంటే యెహోవాను ఆరాధించిన ప్రజలు అందరూ తల వస్తే 3 అలాగే నిలబడ్డారు. హల్లెలూయా. చదవమగండి హల్లెలూయా.
బాబు ఎందుకు నిలబడ్డారు మీరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో వినపడిందా? అప్పుడు అంటారు, రాజుగారండి. కాదు, నెబుకద్నెజర్ రాజా, ఆకాశమును భూమిని సర్వస్వము సృష్టించిన వాడి దగ్గర తప్ప దేని దగ్గర తల వంచే భక్తులం కాదు మేము. చంపుతావా? చంపు. ఒకవేళ దేవుని మహాకృప మా మీద బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు. ఒకవేళ చావడానికైనా మేము సిద్ధమే, కానీ తల వంచే ప్రసక్తే లేదు సుమా. విశ్వాసానికి ఒక సవాల్. అమ్మా, నీ బిడ్డకి ఎవడు అన్ని చేయను డాక్టర్ వస్తేనే ఊగిపోతావు. నీ కొడుకు అన్యజనుల సంబంధం వస్తేనే దిగజారిపోతావు, విశ్వాసాన్ని నమ్ముకుంటావు. ప్రాణం, మనిషి జీవితంలో ప్రాణం కంటే ఎక్కువ ఏంటండి బాబు? కళ్ళ ముందు అగ్నిగుండం కాలుతూ ఉంటే వాళ్ళు రెడీ అవుతున్నారు, చావడానికైనా సిద్ధమే. కానీ ఏ దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నామో, ఏ దేవుని దగ్గర తల వంచడం నేర్చుకున్నామో, ఏది దేవుడు కాదని మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడో దాని దగ్గర తల వంచు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. రాజుగారి కోపం వచ్చి అప్పటిదాకా ఉన్నంత అగ్ని కంటే 7 అంతల అగ్ని వేడి చేశారు. ఈ ప్రశ్న ఏంటో తెలుసా? విశ్వాసానికి ఒక సవాల్. విశ్వాసానికి ఒక సవాల్. విశ్వాసంతో సేవ ప్రారంభించాను. మందిరం ముందు, బైబిల్ ముందు చేతి పెట్టి మాట్లాడుతున్నాను. విశ్వాసంతో ఈ ఊరికి వచ్చాను. అయ్యా, ఇంటికి వెళ్ళా, గింజ తెచ్చుకోను, ఏ బంధువింటికి వెళ్ళను, పెడితే తింటా, లేకపోతే పస్తుంటా. విశ్వాసంతో నేను బతుకుతా. నా వస్త్రం, నా చెప్పులు, నా మందిరం, ఏది జరిగినా విశ్వాసంతోనే నేను బతుకుతానని తీర్మానం చేసుకొని ఈరోజు మీ ముందున్న ప్రతి వస్తువు, ప్రతిదీ విశ్వాసంతో వచ్చిందే. హల్లెలూయా. విశ్వాసానికి చాలా పర్యాయాలు సవాల్. అప్పటి వరకు సహకరించిన విశ్వాసులు, అప్పటి వరకు ఎంతో కొంత తోడుగా నిలబడిన ఉద్యోగస్తులు సడన్గా మనకు దూరం అవుతున్నప్పుడు ఒక్కసారి గుండెల్లో భయం వచ్చేస్తుంది. అయ్యో, ఎంతో కొంత సహకరించే విశ్వాసులు సడన్గా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారే, సడన్గా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారే, సడన్గా మందిరం విడిచి వెళ్ళిపోయారే, ఇన్ని ఖర్చులు, ఇంత కుటుంబ పోషణ ఎలా అన్న ప్రశ్న విశ్వాసానికి ఒక సవాలుగా మారుతుంది. కానీ విశ్వాసించిన వాడు సిగ్గుపడడు అన్న లేఖనం ప్రకారం మన విశ్వాసం ఒక మనిషి మీద, మన విశ్వాసం ఒక ఉద్యోగస్తుడి మీద కాదు, విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తూ సాగుతున్న ఈ ప్రయాణంలో దేవుడు అద్భుతకరంగా పోషించే దేవుడు. ఆమేన్. చదవండి ఆమేన్. మొదటిగా సవాలు, పర్వతంగా నిలబడి నిన్ను సవాలు విసిరేది ఏంటో తెలుసా? నువ్వెంత పోరాడతావా? ముడుచుకొని సౌలులాగా పడుకుంటావా? దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. బాగా వినండి, పోరాడితేనే జయం. అందుకే కొత్త నిబంధన సంఘానికి కూడా నా ప్రభు నేర్పిస్తాడు, పాత నిబంధన కాలంలో నుంచి నేర్పిస్తాడు. యాకోబు, నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచావు. అంటే పితరులు మనకేం నేర్పిస్తున్నారో తెలుసా? పోరాడు, ప్రార్థనలో పోరాడు, దేవునితో పోరాడు, అంధకార సామర్థ్యంతో పోరాడు, నీ సమస్యకే నీ శత్రువు, పోరాడి గెలవాలి. ఆమేన్. చదవండి హల్లెలూయా. సాధగాని మందులు తాగి, సాధ కాకుండా చెరువులో దుంకి, సాధ కాకుండా ఉరేసుకొని ఈ బతుకొద్దు, పోరాడు. అట్లాగూ సావాలనుకుంటున్నావు కదా, అదేది ఇంకొంచెం పోరాడి సావరాదు. హల్లెలూయా. చదవండి హల్లెలూయా. ఇంకొంచెం పోరాడు. పోరాటం ఎందుకు ఆపుతావు? దేవునితో పోరాడుతున్నాడు యాకోబు. దేవుడు అంటున్నాడు, బాబు నీ పేరు యాకోబు కాదు, నీకు పోరాడే లక్షణాలు ఉన్నాయి కనుక ఇక మీద నువ్వు ఇశ్రాయేలు అంటే అర్థమేంటో తెలుసా? పోరాడేవాడు. అందుకే చుట్టూ 7 దేశాలున్నా జడియకుండా వాడు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం మనకు నేర్పుతుంది, పోరాడే దావీదుకు భవిష్యత్తు ఉంది, కానీ పోరాటము చూసి భయపడిన సౌలుకు చరిత్ర లేదు. సంగమా, పోరాటము నేర్చుకో. ఆమేన్. చదవము హుషారుగా ఆమేన్. నీ సమస్యతో పోరాడి గెలువు.
రెండు, విశ్వాసాన్ని కలతపరచడానికి ఇదిగో ఒక పర్వతంలాగా నేను కదిలించాలని చూస్తాడు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత నీతి నిజాయితీగా ఉన్నా కదలని పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇక అవుతుందా అన్న ప్రశ్న నీ గుండెల్లో ప్రశ్నార్థకంగా మిగలనివ్వకు. వాక్యం చెప్తుంది, బ్రతికినా చచ్చినా నేను మాత్రం విశ్వాసంతో బతికి విశ్వాసంతో చస్తాను, కానీ నీవు చెప్పిన దానికి లోబడడం కుదరదు అని షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పలికినట్టుగా నీ ముందు నీ విశ్వాసాన్ని కదిలించడానికి సవాలు వేస్తున్న ప్రతి సవాలును నీవు ధైర్యముతో పోరాడి గెలవడం నేర్చుకోవాలి. ఆమేన్. చదువు మనుషులు, హల్లెలూయా. పోరాటం నేర్చుకో, విశ్వాసంలో నిలబడడం నేర్చుకో. మూడవ అనుభవాన్ని గుర్తు చేస్తున్నాను, వినండి. దైవజనుడైన యెషయా సేవ చేస్తున్న దినాల్లో ఒక రాజు ఉన్నాడు. అతని పేరు హిజ్కియా. హిజ్కియా మంచి రాజు. మందిరం మూతబడి ఉంటే తిరిగి ఓపెన్ చేశాడు. ఒక అద్భుతమైన సేవకు సహకారంగా నిలబడిన వాడు హిజ్కియా. హిజ్కియా దగ్గరికి, ఇదిగో నా వైపు చూడండి, హిజ్కియా దగ్గరికి ఒక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం ఎవరు పంపారో తెలుసా? సన్హెరీబు అనబడుతున్న పర్షియన్ రాజు. ఆ దినాలలో పారసీకుల సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న దినాలు. వారి దగ్గర ఎవరు గెలవలేరు, వారి బలం అంత గొప్పది. అర్థమవుతుందండి. ఆ రాజు ఒక ఉత్తరం రాసి అంటున్నాడు, బాబు హిజ్కియా, నేను వచ్చి నీ మీద యుద్ధం చేయడం అనవసరం. ఎందుకంటే నువ్వు నా మీద గెలవలేవు, నీ బలం చాలా అల్పం. కనుక మౌనంగా నీ మందిరంలో, నీ రాజ్యంలో ఉన్న బంగారం, ఐశ్వర్యం ఒలిచి నాకు పంపించేసేయి అని ఉత్తరం రాశాడు. ఈ హిజ్కియా సంఘానికి, అనగా ఆ దేశ ప్రజలకి అందరూ చెప్తున్నాడు, మనం ధైర్యంగా ఉందాం, దేవుడు మనల్ని కాపాడుతాడు, మన పితరులను కాపాడిన దేవుడు మనల్ని కాపాడుతాడు అని దేవుని సేవకుడికి, దేవుని ప్రజలకి, ఇశ్రాయేలు సమాజానికి ధైర్యం చెప్తున్నాడు హిజ్కియా. మళ్ళీ ఒక ఉత్తరం వచ్చింది. ఏమని రాస్తున్నాడు తెలుసా? ఏ దేవుడు, నీ దేవుడు ఫలాని దేశంలో నేను గెలిచాను, వాళ్ళ దేవత ఏమైనా కాపాడిందా వాళ్ళని? ఫలాని దేశానికి యుద్ధానికి వెళ్ళాను, వాళ్ళ దేవత ఏమైనా నాకు నా నుంచి వాళ్ళని కాపాడిందా? నీ దేవుడు ఎవరు? యెహోవానా. చూడండి, ఎవరట? యెహోవానా, ఆయననా? బలిపీఠం మీద బలి అర్పిస్తారే ఆ దేవుడా? నీకు సంగతి తెలుసా? ఆయనే చెప్పాడు నీ మీదకి యుద్ధానికి బొమ్మని. అందడా ఆ మాటలు ఉంటాయి బైబిల్లో. మీ దేవుడైన యెహోవాయే మీ మీదకి యుద్ధానికి వెళ్ళమని చెప్పాడు, అందుకే వచ్చాను. బాగా వినండి, సాతానుడు ఎలా ట్రాప్ చేస్తాడో వినండి. అర్థమవుతుందండి. మొన్న అక్క చెప్తుండే, గేటు ముందు ఒక కుక్క నిలబడి మాట్లాడుతుందట, నువ్వు చచ్చిపోతావు, అదే నువ్వు చచ్చిపోతావు జల్దీ. అక్క అంటుందట, సైతానా? ఓ, నేను సైతాన్ని కాదు, నేను దేవుని దూతను. ఏందట? నేను సైతాన్ని కాదు, దేవుని దూతను. దేవుడే నీకు చెప్పమన్నాడు. ఏమని? చచ్చిపోతావని. నిజంగా అట్లా దేవుడు ఏ దూతను పంపాడో మరి అట్లా. దయాప్రాప్తురాల నీకు శుభం, నేను మీకు శుభవచనాన్ని. దేవదూతలు శుభవచనాలు తెస్తారా, సాగు వార్తలు తెస్తారా? అంటే చాలా పర్యాయాలు సైతాను కూడా దేవుడి పేరు వాడుకుంటాడు మనల్ని భయపెట్టడానికి. అర్థమవుతుందండి. దేవుడు అలా చేయడు, దేవుడు అలా చేయడు. దేవుడు, ఆ రాజు అంటున్నాడు, నీ బలం ఎంతనయ్యా? వినండి దయచేసి, నీ బలం ఎంత? నీ దగ్గర 2000 మంది ఎక్కగలిగే గుర్రాలు ఉన్నాయా? నీ ఎట్లా గుర్రాలు ఎట్లాగూ లేవు. నేనే నీకు 2000 గుర్రాలు పంపిస్తా. కనీసం ఆ గుర్రాల మీద ఎక్కగలిగే సైనికులైన ఉన్నారా? ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? మన బలానికి వాడు ఒక సవాల్ వేస్తాడు. నీ బలం ఎంత? వాడు ఎంత భయంకరంగా మాట్లాడాడు తెలుసా? నేను గుర్రాలు పంపించిన గుర్రం మీద ఎక్కే మనిషిని దగ్గర దిక్కులేడు. చాలా పర్యాలు లోకస్తులు అంటారు, నువ్వే నేను చూసుకుందాం. నీ బలం ఎంత? నీ కోసం అవసరమైతే లొల్లి కేసు పెడితే 2 ఎకరాలు అమ్ముతా. నీ దగ్గర ఏమున్నదిరా? నీ దగ్గర ఏమున్నదిరా? అంటే వాడు ఏం మాట్లాడతాడు? మన బలాన్ని తక్కువ
తక్కువ అంచనేసి, నువ్వు ఒక బలహీనుడవు, నువ్వు చేతగాని వాడవు అని నీ బలాన్ని శంకించి సవాలేస్తుంటాడు. అవునయ్యా, నేను చేతగానండి, నా వెనక ఎవడు దిక్కులేడు, నా అన్నవారు ఎవరు లేరు, మా అమ్మ పట్టించుకోదు, మా అత్త పట్టించుకోదు అంటావా? ఎవరు పట్టించుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. అర్థమవుతుందండి? జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవునికి ఒక పేరుంది. ఇదిగో, కన్యక గర్భవతి యొక్క కుమారుని కంటాది, అతని మీద రాజ్యభారం ఉంటుంది. అతడు ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. హల్లెలూయా. ఏం బలవంతుడు తెలుసా? నీ ముందు ఎవడైతే తన బలాన్ని చూసుకొని విర్రవీగుతున్నాడు, వాడి యొక్క ఆర్థిక బలాన్ని, ఖండ బలాన్ని, బంధు బలగాన్ని బట్టి నిన్ను పతనం చేయడానికి ఇదిగో విర్రవీగి పర్వతంగా నిలబడ్డాడు. ఆడి బలాన్ని అనగదొక్కుటకు సర్వశక్తి కలిగిన వాడు, వాక్యం అంటుంది, కృంగిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఆయన బలాన్ని ఇస్తాడండి బాబు. ఆయన బలము మనం తాగే జస్ట్ గ్లూకోన్ నీలాగా 10 నిమిషాలు ఉండేది కాదు. ఆయన బలపరిచాడా, ఆయన బలాన్ని ఇచ్చాడా? బైబిల్ అంటుంది, అప్పటి వరకు సొమ్మసిల్లిపోయి మదిరి వృక్షం కింద నిద్రపోయిన ఏలియాను అలా నడుము కట్టాడు. అంతే, 40 రాత్రి పగళ్ళు ఆగకుండా నడిచాడు. ఒక్కసారి ఫిలిప్పును ఇదిగో నడుము కట్టాడు. యెహోవా ఆత్మ ఫిలిప్పును బలపరచగా రథం మీద వెళ్తున్న నపుంసకుని రథము కంటే ముందే వెళ్ళి పట్టుకున్నాడు. బలం అలాంటిది. దేవుడి వాక్యం అంటుంది, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని బలపరుస్తాడండి బాబు, బలపరుస్తాడు. బలహీన పడకు. శత్రువు నీ ముందు పర్వతంగా, బలహీనతలు, ఆర్థిక పరిస్థితులు లేవు, ఆరోగ్యము లేదు, కుటుంబంలో నాన్నవారు సరిగ్గా లేరు, కుటుంబ స్థితిగతులన్నీ సరిగ్గా లేక నేను బలహీనమైపోయాను అనుకో, వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, ఎవడైతే తన బలాన్ని చూసుకొని 2000 గుర్రాలను పంపిస్తాను, అంత బలముందా అని అన్నవాడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక్కరోజు హిజ్కియా, ఇదిగో నా వైపు చూడండి, అతడు రాసిన ఉత్తరాన్ని తీసి మందిరంలో పెట్టాడండి, మందిరంలో పరిచాడు. అయ్యా, ఉత్తరం చదువయ్యా, శత్రువు రాశాడు. ఇదే ఈరోజు మనం చేసే ప్రార్థన అంశాల చిట్టి. హల్లెలూయా. చదువు మట్టిగా హల్లెలూయా. ఆ యొక్క ఉత్తరాన్ని చూసి దైవజనుడైన యెషయా ఒక కబురు పంపాడు. బాబు రాజు, ఏం భయపడకు, వాడి బలం, వాడి బలగం ఏం చెయ్యదు, వాడిని మీద ఒక బాణం వేయడు, నేనే పని చేయబోతున్నాను అన్నాడు. యుద్ధానికి సిద్ధపడిన ఆ యొక్క రబ్షకే సన్హెరీబు సైన్యములో అర్ధరాత్రి దేవదూత వెళ్ళి 1,85,000 మందిని చంపి అవతల పడేసి, మిగిలిన వారు భయపడి పారిపోతే, రాజు తమ దేవత ఆలయములోకి వెళ్ళి పూజ చేస్తుంటే తన కడుపున పుట్టిన 2 కొడుకులే కత్తితో చంపేశాడు. ఏమైంది నీ బలం? శత్రు బలమంతటి మీద నేనే మీకు అధికారం ఇచ్చానన్నాడు. ఆమేన్. చదమ హుషారుగా ఆమేన్. వాడు సవాలు విసురుతున్నాడు, నీ బలం ఎంత? మన మందిరం కూలిపోయినప్పుడు గవర్నమెంట్ వారు, కలెక్టర్, ఎంఆర్ఓలు, డిప్యూటీ, అర్థమైందండి, గెస్టెడ్స్ అందరూ నిలబడి కళ్ళు చూస్తుండగా జేసీబీతో అలా పటేల్ మని కొట్టి, నా వెనక 10 మంది విశ్వాసం, ఆ 10 మంది కూలి పని చేసుకునే ప్రజలు, ఎవరికి కనీసం పోలీస్ స్టేషన్లో పోయి సరిగ్గా మాట్లాడి అప్లికేషన్ రాయగలిగిన సామర్థ్యం లేవు నా విశ్వాసులకి. ఏం మాట్లాడతావు? ప్రభువా, నీ మందిరం, నీ సేవకు వెళ్తే వచ్చాను నేను, నా పక్షాన్ని ఎవడున్నాడు? నా మందిరంలో కలెక్టరేట్లో పనిచేసేవారు లేరు, నా మందిరంలో ఉద్యోగస్తులు లేరయ్యా, నా పక్షాన నువ్వే మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే నేను పనిచేస్తాను, లేకపోతే నీ నామానికి అవమానం అని ఉపవాసాలని ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు నమ్మండి, ఊరు కదిలింది. ఇక్కడ ఊరే కాదు, హైదరాబాద్ నుంచి లాయర్లు వచ్చారు నా దగ్గరికి. వస్తూ చక్కెర తెచ్చారు, పాలు తెచ్చారు, వాళ్ళే పాలు వేసి ఛాయ్ పెట్టారు, నాకు పోసారు, వాళ్ళే బియ్యం తెచ్చారు, అండి పెట్టారు, నాకు పెట్టారు. హల్లెలూయా. చదగట్టిగా హల్లెలూయా. మేము ఉన్నాం. పాస్టర్ గారు అన్నారు,
ఏ శత్రువులు కూలగొట్టారో ఈ మందిరాన్ని, వారి ముందే ఈరోజు మనం ఇలా కూర్చొని ఆరాధన చేస్తున్నాం. ఆమేన్. మన బలం వాడు శంకించి, వీడు చిన్నోడు, వీడి దగ్గర 10 మంది విశ్వాసులు ఉన్నారు, వీడి దగ్గర అంత పేదోళ్ళు ఉన్నారు, వీడిని ఏమన్నా అంటే వీడి పక్షంలో నిలబడేవాడు ఎవడు లేడు అని అనుకుంటున్నాడు శత్రువు, మనల్ని బలహీనపరచడానికి. కానీ వాక్యం అంటుంది మన బలము యెహోవాయే. ఆమేన్. దేవుని లేఖనం చెప్తుంది, సంగమా, మన బలానికి ముందు మన బలహీనపరచడానికి ఒక పర్వతం లాంటి సమస్యలు పెట్టి నువ్వు బలహీనుడవు అని మనల్ని గుర్తు చేస్తున్న, బలహీనతలో బలం తెచ్చుకొని, హిజ్కియా బలము తెచ్చుకొని, ఏ బలముతో వాడు రంకెలేసాడో వాడిని పతనం చేసిన దేవుడు హిజ్కియా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. భయపడక, నీ బలాన్ని చూసుకొని, నీ బలహీనతలను చూసుకొని నేను ఎన్నిక లేని వాళ్ళని అనుకోకు. ఒకరోజు గిద్యోనుతో దేవుడు అంటాడు, గిద్యోన్ బల పరక్రమము కలిగిన బలాఢ్యుడా లే అని అంటే, నేనే పాటి వాడనయ్యా, ఇశ్రాయేలు గోత్రంలో నేను అల్పం వాడను, నన్ను నువ్వు నాయకుడిగా ఎన్నుకుంటున్నావేంటి అని అంటాడు. మనం బలహీనులనే, కానీ మన దేవుడు బలవంతుడు. ఆమేన్. చదము హుషారుగా ఆమేన్. ఇదిగో విశ్వాసాన్ని బలహీనపరచడానికి పర్వతం లాంటి సమస్యలు వస్తాయి. షడ్రక్ మేషక్ అబద్నిగో నిలబడ్డట్టుగా నిలబడో. ఆ పర్వతమే, ఆ అగ్నిగుండమే షడ్రక్ మేషక్లో అధికార హోదాలోకి రావడానికి కారణంగా మారింది. నేను అనుకుంటున్నా, ఇలా కట్టేసి 2 చేతులు కట్టేసి మెడ మీద చేతేసి నడు రాజు మాట ఎవరను ఏం పేరు నీ పేరు అని దొబ్బుకుపోయి ఉంటారు పోయేటప్పుడు. అవునా కాదా? అంతే. ఎవరు నమస్తే సార్ అని ఎవరు అనరు, దొబ్బుకుపోయి ఉంటారు అగ్నిగుండంలోకి. బయటకు వచ్చేటప్పుడు నమస్తే సార్ అని అనుంటారు, ఎవరు? రాజుతో సహా. ఎందుకంటే మామూలు విషయమా? అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారండి బాబు. ఏది చావనుకున్నారో ఆ చావే వారికి నిలబడే ఆశీర్వాదకరంగా మారింది. ఆమేన్. చదవం ఆమేన్. సవాల్లో స్వీకరించు, భయపడకో. సేవలో ప్రతిరోజు ఒక సవాలే. నమ్మకస్తులు దూరంగా మారిపోతే, ఆర్థిక స్థితిగతులు కింద మీద అయిపోయినప్పుడు, ఎంత కష్టపడినా పరిచర్యలో ఒక దీవెన కనబడినప్పుడు, అవుతుందా సేవ? దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఒకటి, జరుగుతున్నది ఒకటి, నాకు లాగుంది, అవుతుందా? నేను చేయగలనా? నేను వెళ్ళగలనా అని చాలా పర్యాలు కన్నీళ్ళు వస్తాయి, డౌట్ వస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, సవాళ్ళను స్వీకరించు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. విశ్వాసం కదిలిస్తడానికి చూస్తున్నాడా? కదలకు. నువ్వు బలహీనపరచడానికి చూస్తున్నాడా? భయపడకు. ఇంకో మంచి మాట చూపిస్తాను. ప్రయాసపడుతున్నాడండి ఇస్సాకు, బావులు తవ్వుతున్నాడండి. చేతులారా, ఇక చేతికి వచ్చింది నీటి ఊట. ఇక నేను, నా భార్య, నా పిల్లలు, నా పనోళ్ళు సంతోషంగా విత్తనం వేసి ఇంత పంట పండించుకోవచ్చు అనుకునే సమయానికి శత్రువు వస్తాడు, ఈ బావి మాది అని అంటాడు. మేం తవ్వేమయ్యా, అయితే ఏంటి, ఈ స్థలం మాది, వెలిక నుంచి అని అన్నాడు. మళ్ళీ ఆయుధాలన్నీ చేత పట్టుకొని మళ్ళీ ముందుకెళ్ళాడు. ప్రయాసం అంతా వ్యర్థం. ఇంకో బావి తవ్వారు. తవ్వుతున్నప్పుడు ఎవరు రాలేదు. నీళ్ళ ఊటలు వచ్చినాక వచ్చాడు. అక్కడ లాక్కున్నారు. 3 బావిలు తవ్వాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇస్సాకుకు జేసీబీలు లేవు. ఇస్సాకు పనుల్లో గడపార పారబట్టే దవ్వాలి. ఎన్ని నెలలు కష్టపడి ఉంటాడు, ఎన్ని దివారాత్రులు నీటి ఊట కొరకు ప్రయాసపడి ఉంటాడు. చేతులార వచ్చిన ఆశీర్వాదాన్ని శత్రువు దోచుకుంటూ ఉంటే ఓపికతో ఉన్నాడు ఇస్సాక్. ఆమేన్. నీ ఓపికకు ఒక పరీక్ష. సవాలు విసురుతున్నాడు సైతానిగాడు. ఎంతవరకు ఓపిక ఉంటావు రా చూస్తా నిన్ను. ఏం దేవుడు, ఏం మందిరం, ఏం పాస్టర్ అని అనేదాకా చూద్దామని చూస్తున్నాడు. అట్లా అంటావేమో, ఆ పలుకు కోసం చూస్తున్నాడు. కొంతమంది అంటారు, నువ్వు అనకు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఆ మాట వింటే ఆడికి వినసొంపుగా ఉంటుంది. అలా అంటే వినాలని చూస్తున్నాడు. ఇస్సాకు ప్రయాస పడుతూనే ఉన్నాడు. 1, 2, 3 బావిలు తవ్వుతున్నాడు.
ఒకరోజు శత్రువు గుండెల్లో భయాన్ని పెట్టి దోచుకునే వాళ్ళే వచ్చి ఇస్సాకు కళ్ళ దగ్గర పడి, అయ్యా నీతో దేవుడు ఉన్నాడయ్యా, ఇది మేము కళ్ళారా చూసామయ్యా అని వాళ్ళు ఫిలిస్తీన్లు గెరారు దేశ నాయకులు వచ్చి పలికినట్టుగా దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాసపడ్డా, ఎన్నోసార్లు సేవకుడిగా నాకు విచారం వస్తుంది, ఎన్నో దయాలు నిలగొట్టాను, ఎంతో మందికి స్వస్థత ప్రార్థనలు చేశాను. నా మందిరానికి వచ్చి ఆశీర్వదించబడ్డ వారు వస్తే ఇలాంటి ఇంకో 2 మందిరాలు కట్టాల్సి వస్తుంది. నాకు ప్రజలు బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, బాగుపడ్డ తర్వాత మర్చిపోతున్నారు, ఎంతో కష్టపడుతున్నా, నాకు సేవ ఎందుకు లేదు, ప్రజలు నా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నిలబడతానంటున్న ప్రజలు సడన్గా వెళ్ళిపోతున్నారు ఎందుకు అని ఎన్నో పర్యాయాలు నా ఆత్మీయతలో ఒక కలవరం నా ముందు నిలబడ్డప్పుడు ఇదిగో ఈ మాట నేను గుర్తు చేసుకుంటున్నాను. ఓపికతో ఉందాం. ఇస్సాకునకు 100 పంట ఇచ్చిన దేవుడు ఒకరోజు తప్పక మనల్ని ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక బావి గుంజుకున్నప్పుడు, లాక్కున్నప్పుడు నేను అంటున్నాను, 2వ బావి తవ్వడం అసలు మానేసి ఉంటే ఇస్సాకుకు నీళ్ళే లేవు. ప్రయాస పడుతూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు, కష్టపడుతూనే ఉండు. ఏదో ఒక రోజు నీ కష్టాన్ని, నీ ఆశీర్వాదాన్ని దోపిడి గురి అవుతున్నటువంటి ఆ దయ్యపు కబంధ హస్తాలలో నుండి నా ప్రభు పరిపూర్ణంగా విడిపించి, ఎవరైతే అతన్ని కష్టపెట్టారో వాళ్ళే అతని పాదాల దగ్గరికి వచ్చినట్టుగా నా దేవుడు మనల్ని ఒకరోజు హెచ్చించే దినాలు ఉన్నాయి. అప్పటి వరకు ఓపికను కూడా నువ్వు సవాలుగా తీసుకో. ఓపిక నశించిపోయేటట్టుగా వాడు చేస్తాడు. ఓపికతో ఉందాం, ఓపికను సవాలుగా తీసుకుందాం. ఎంత అర్థమవుతుందండి. మందిరం కూలిపోయినప్పుడు అలా బయట వెళ్తే, క్యా పాస్టర్ సాబ్ ईसा मसीह नहीं रुके क्या, नहीं रुका है क्या मंदिर को, हो गया ना, तोड़ दिया ना, నవ్వుకుంటూ నేను అన్నాను, क्या आप लोग तोड़ेंगे तो हम वापस बनाएंगे, अब तोड़ो हम बनाएंगे, आपको तोड़ने को आदत है, हमको बनाने का आदत है. हालेलुया. जितना तोड़ सकते तो तोड़ो, हम वापस बनाते रहेंगे. అర్థమైందండి. ఎన్నిసార్లు కూలుతో కూల్చుకో, నేను కడుతూనే ఉంటా మందిరా. సంగమా, ఓపికకు సవాలుగా వాడు విసురుతూ ఉంటాడు. విసిగిపోక చివరిగా ఒక మాట, నమ్మకమైన ప్రార్థన పరుడండి. పరిశుద్ధ గ్రంథంలో మత్స కూడా కనబడకుండా ఉండే పరిశుద్ధులు ఒక ఆయన యోసేపు, ఒక ఆయన దానియేలు. వాళ్ళ జీవన విధానంలో ఎలాంటి లోపం కనబడదు. ఒక అబ్రహామన్న ఆగారు విషయంలో ఓడిపోయాడు, ఒక యాకోబు ఇదిగో రాహేలు విషయంలో తప్పిపోయాడు. కానీ ఈయన విషయంలో చాలా ఫ్రాంక్గా ఉంటాయి. ప్రార్థన అంటేనే దానియేలు అని చెప్పుకునే అద్భుతమైన ప్రార్థన పరుడు. మోకరించడమే ఆలస్యం, పరలోక ద్వారాలు తెరవబడతాయి. అంత గొప్ప ప్రార్థన పరుడు. దేవుడు అతని పిల్లల గురించి, లేకపోతే అతని గురించి కాదు, అతనికి భవిష్యత్తు, ఈ భూమి యొక్క ముగింపు గడియలు కూడా చెప్పేశాడు. అంత అన్యోన్యమైన బంధం కలిగిన ఆ యొక్క దానియేలు జీవన విధానంలో అతడు నమ్మకంగా బ్రతుకుతున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, నిర్దోషంగా యథార్థంగా బ్రతుకుతున్నందుకు ఒకరోజు అతనికి ఒక శాసనం చిట్టి అతని ముందుకు వచ్చింది. ఆ చిట్టిలో రాయబడింది ఏంటంటే, దర్యావేషు, రాజైన దర్యావేష్ చెలవిస్తున్న శాసనం ఏమనగా, ఎవడైనా 4 రోజులు నన్ను తప్ప ఏ దేవుణ్ణి గాని ఆరాధిస్తే, ప్రార్థించిన ఎడల వాడిని సింహపు బోనులో పడవేయబడడం జరుగుతుంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దానియేలు ఆ శాసనము రాయబడిన సంగతి తెలిసి కూడా, హల్లెలూయా, తెలియక చేయలే, శాసనము రాయబడిందని అతనికి తెలిసింది. తెలిస్తే ఏం కావాలా? నోటి ప్రార్థన చేసుకోవాలా? అందరూ అనుకున్నాక సాపలో ప్రార్థన చేసుకోవాలా, లేదా దుప్పటి కప్పుకొని ప్రార్థన చేసుకోవాలా? మనమైతే ఇన్ని ప్లాన్లు ఎత్తాం. అర్థమవుతుందండి. కానీ దానియేలు యథావిధిగా, అంటే అర్థం ఏంటి? శాసనం, ఏం శాసనం? మరణ శాసనం. ప్రార్థన చేస్తే చంపుతాం అని ఒక శాసనం వస్తే యథావిధిగా ప్రేయర్ లైఫ్లో చేంజ్నెస్ లేదు. అలా చేతులు ఆకాశం వైపు, యెరూషలేము వైపు ఎత్తి చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాడు. వచ్చారు, అతన్ని బంధించారు.
సింహం బోన్లో పడేశారు. అర్థమైందా? చావు ఉన్నదని తెలిసిన, రేయ్ ప్రార్థన చేస్తావా చంపుతాం బిడ్డ అని సవాలు విసిరిన భయపడని ప్రార్థన యోధుడు. ఆమేన్. ఇలాంటి సవాళ్ళు నీవు నేను స్వీకరించగలమా? ఇలాంటి సవాళ్ళు మనం దేవుని దగ్గర నుంచి అంగీకరించగలమా? ఆలోచించు. మన ఆత్మీయత పరిపక్వత ఎంతో ఆలోచించు. దానియేలు సింహం బోన్లో వేసిన తర్వాత రాజు అంటాడు, దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడా? అప్పుడు దానియేలు మర్యాదగా, రాజు చిరంజీవి అగునుగాక, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక నా దేవుడు తన దూతలను పంపి సింహపు నోళ్లను మూశాడు. అతని నిర్దోషత్వానికి ఒక సవాల్. అమ్మా వినండి, అతని ప్రార్థన జీవితానికి ఒక సవాలు విసిరాడు సైతాన్ గాడు. బాగానే ప్రార్థన చేస్తున్నావు కదరా, చూస్తాను. ఒక రోజు ఒక దైవజనుడు నిర్మల్కి వచ్చాడు. అయ్యన్నాడు, అతనికి భోజనం పెట్టు, అతను చూసుకోపోయేదాకా అని అన్నాడు. అతను కూర్చొని నేను భోజనం పెడుతున్నాను. అతను రవి కూర్చో, నేను ఫ్రెష్ అప్ అవుతా అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి లుంగి కట్టుకొని వచ్చాడు. లుంగి కట్టుకొని వచ్చాడు. అలా లుంగి కాస్త పై కట్టుకొని భోజనం పెట్టి అన్నాడు. నేను అతని కాళ్ళను చూస్తే ఒక కాలు మోకాలు నల్లగా ఉంది, ఒక మోకాలు తెల్లగా ఉంది అని అన్నాడు. నా మోకాళ్ళు చూస్తున్నావా అని అన్నాడు. అవునన్నా అని అన్నాడు. చెప్పు ఎందుకు అయింది ఉంటావు అని అన్నాడు. అన్న ప్రార్థన చేస్తే రెండు మోకాలు నల్లగా కావాలి కదా, ఒకటే మోకాలు నల్లగైంది, ఒక మోకాలు అసలు ఎక్దం ఫ్రెష్గా ఉంది ఏంటన్నా అని అంటే, నేను బాగా ప్రార్థన చేసే అనుభవం నాకు, సైతాన్ గాడు నా కాలిర కొట్టాడు, ఆడు అనుకున్నాడు కాలిర కొడితే ప్రార్థన ఆగిపోతుందని నేను ఒంటికాల మీద ప్రార్థన స్టార్ట్ చేసినాను. హల్లెలూయా. ఒంటికాల మీద ప్రార్థన చేశాను ఒక 6 నెలలు, అందుకే ఈ కాలు మరక తగ్గింది, ఈ కాలు మరక ఉంది అని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సవాళ్లకు భయపడని విశ్వాస విజయం మనం చెయ్యాలి. ఆమేన్. సవాళ్ళకు భయపడకో. నీ ప్రతిష్టను, నీ పరిశుద్ధతను పాడు చేయడానికి, నీ ఆత్మీయ కోణంలో బలహీనపరచడానికి ఎన్నో పరిస్థితులు సవాలేస్తాడు. ఎంత భక్తి చేస్తావో చూస్తా, నీ దీవెన దోచుకుంటా, నీకు నమ్మకస్తులను ఇవ్వకుండా చూస్తా, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తా, నీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ రేజ్ చేస్తా, నీ పిల్లల కుటుంబ వ్యవస్థలో బలహీనతలు సృష్టిస్తా. యోబును చలింపజేయడానికి తన పిల్లలను పట్టుకున్నాడు, తన భార్యను పట్టుకున్నాడు, తన ఆస్తులను పట్టుకున్నాడు, అయినా యోబు చలించలేదు. సంగమా, ఈ కడవరి కాలంలో ఒక దైవజనుడిగా దేవుడు మాట్లాడుతున్న మాట, ఓ గొప్ప పర్వతమా నీవు చదును భూమిగా నేనే చేస్తాను. ఆమేన్. నువ్వు ప్రార్థనలో నీవు మాట్లాడాలి. మన సవాళ్ళే మనకు ఆశీర్వాదం. ప్రతి సవాళ్ళు స్వీకరించు. సౌలు అతని సైన్యం భయపడ్డట్టుగా ఇక నా బ్రతుకేంటి అని అనుకో. వాడు వేస్తున్న ప్రతి సవాల్ను నువ్వు సవాలుగా స్వీకరించి ప్రజల మధ్యలో, దేవుని బిడ్డలారా, నీ కులం, నీ కుటుంబస్తుల మధ్యలో, నీ సంఘం మధ్యలో నీవు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడని రుజువు చేయడానికి ప్రతి సవాలును, సాతానుకు వాడు విసురుతున్న ప్రతి సవాలుగా మనము వేసి అద్భుతమైన జయాన్ని మనం పొందాలి. ఆమేన్. పోరాడేవాడు కావాలి. అందుకనే సంఘంకు, దేవుని సేవకుడికి దేవుడు అంటున్నాడు, శక్తితో కాదు, భక్తితో కాదు, నా ఆత్మ ద్వారానే నేను చేస్తాను. నీ సవాళ్ళన్నిటినీ, నీ సమస్యలన్నిటినీ ఇదిగో చదును భూముగా నేను చేసేస్తాను. ఆమేన్. ప్రజలతో నీ సమస్యలను పంచుకోవడం తగ్గించు. ప్రతిదీ దేవునితో చెప్ప, ప్రభా నువ్వు చేయి పని. వాడు నవ్వడానికి అవకాశం లేదు, నన్ను నవ్వుల పాలు కానివ్వకు, నన్ను చెయ్యి అని చెప్పి ప్రతి విషయంలో ఒక వైరాగ్యంతో ప్రార్థనలో పోరాడు. ఓపికతో సవాలు విసురుతున్నావు. నీ ఓపికకు వాళ్ళు పరీక్ష పెడితే తగ్గకు. ఓపికతో దేవుని సేవించడం మానకు. అన్ని విషయాల్లో ప్రభుని యథార్థంగా ముందుకెళ్ళు. మరణ శాసనమున్నా ప్రార్థించినట్టుగా, సమస్యలు ఎన్నున్న ప్రార్థనలో, సమస్య ఎంతున్న విశ్వాసంలో, నా దేవుని సంగమా, ఒక పర్వతంలాగా ఉన్న ప్రతి సమస్యను నా దేవుని వాక్యం అంటుంది, ఆయన నడుస్తున్నప్పుడట పర్వతములు మైనము వలె
కరుగుతాయని బైబిల్లో ఉంది. ఇప్పుడు మన ముందు ఒక పర్వతంలాగా సమస్య ఉంది. మన ముందు ఒక సమస్య, మన పట్టణాన్ని, మన జిల్లాను పట్టుకోవాలి. ఇది అంత ఈజీగా జరిగే పనేమి కాదు. ఇది చాలా పెద్ద సమస్య. అయితే ఏంటి? ఇది దేవునితో కానిదంతా ఏమీ కాదు కదా. దేవునితో కూడా జరిగిన సమస్య ఏమి కాదు కదా. ఈ పర్వతం మీద ఆయన మహిమ దిగి రావాలి అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఆయనే దిగిరచ్చినప్పుడు, సీనాయి కొండ మీదకి యెహోవా దిగొచ్చినప్పుడు పర్వతం అట ధూమం అంటే దుమ్ము లేసిపోయి, పర్వతం అగ్నితో దిగొచ్చిన దేవుడు ఆ పర్వతం పగిలిపోయి, ఒక లావా అగ్ని పర్వతంలో నుంచి మరుగుగా ఉన్న లావా అలా బయటకు వచ్చినప్పుడు పర్వతం రాళ్ళు ఎలా పగిలిపోతాయో, దేవుని ప్రసన్నత పర్వతం మీదకి రాగానే ఇదిగో సంగమ అద్భుతకరంగా ఆ పర్వతం పగిలిపోయి కర్మేలు కొండ మీదకి నా దేవుడు దిగి వచ్చినప్పుడు, అలా దేవుడు మన పర్వతంగా ఉన్నటువంటి సమస్య మీద దేవుని ఆత్మ, దేవుని ప్రసన్నత, ఆయన సింహాసనం దిగి వచ్చినప్పుడు అది చదును భూమిగా మారిపోతుంది. ఆమేన్. మైనము వల్ల కరిగిపోతుంది. అది నీకు నాకు సమస్య. అందుకే వాక్యం చెప్తుంది, జెరుబ్బయలు భయపడకు, సంగమా భయపడకు. నీ ముందున్న సమస్య ఆర్థికమా, అనారోగ్యమా, పిల్లల, మారని భర్తన, భవిష్యత్తు శూన్యమా, ఒక పర్వతంలాగా ఉంది కదా. పర్వతంతో మాట్లాడు, ఓ పర్వతమా, నువ్వెంత మాత్రపు దానవా, నా దేవుడు నిన్ను చదును భూమిగా చేస్తాడు. ఆమేన్. నా దేవుడు అలాగున మన జీవితంలో చేయనుగాక. విశ్వాసంకు సవాలు ఇస్తున్నాడు, పరిశుద్ధతకు సవాలు ఇస్తున్నాడు, ప్రతిష్టకు సవాలు ఇస్తున్నాడు, నీ ప్రార్థన జీవితాన్ని సవాలు ఇస్తాడు. నీ ప్రయాసం దోచుకొని నువ్వు ఎట్లా బాగుపడుతావో చూస్తానంటున్నాడు. సవాలుకు ప్రతి సవాలు వేయి, నేను చూపిస్తా, నేను బతికి చూపిస్తా, చేసి చూపిస్తా, దీవించి చూపిస్తా అని ప్రభు దగ్గర మనం ఆ ధైర్యముతో నిలబడుటకు సహాయము చేయనుగాక. దయచేసి లేచి నిలబడి